హలో అండి. ఇన్స్టాగ్రామ్లోను యూట్యూబ్లోనూ బాగా ట్రెండింగ్ అవుతున్న పులిగుండాలు ప్రాజెక్ట్ చూద్దాం అనుకున్నామండి ఈరోజు. అయితే ఈ ప్రాజెక్ట్కి ఎలా వెళ్ళాలి, ఎటువంటి దారులు ఉన్నాయి, ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది, ఇంకా ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత అసలు ఈ ప్రాజెక్ట్కి నీరు ఎలా వస్తుంది, అసలు పులిగుండాలు అనేటటువంటి నిజమైన గుండం లేదా ఒక పెద్ద కాలువ ఎక్కడి నుంచి వస్తుంది అంతా మొత్తం మీకు చూపిస్తానండి. ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఉందండి. ఈ ప్రాజెక్ట్కి వెళ్ళాలంటే మనం బంజర్ నుంచి కల్లూరు వెళ్ళే దారి మధ్యలో ఉన్నటువంటి టేకులపల్లి నుంచి వెళ్ళొచ్చు. అలాగే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి పులిగుండాలు ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక బోర్డు కనబడుతుందండి. ఆ సైన్ బోర్డులోంచి లోపలికి వెళ్తామండి మనం. అలా వెళుతూ ఉంటే మనకి తాళ్లపెంట అనే ఊరు తగులుతుందండి. ఆ తాళ్లపెంట నుంచి కొంచెం ముందుకు వస్తూ ఉంటే మనకి బ్రహ్మాలకుంట అనే ఊరు తగులుతుందండి. అలాగే ఈ ప్లేస్కి మనం వెళ్ళేటప్పుడు మనకి చుట్టూ ఉన్నటువంటి పచ్చటి పొలాలతోటి ఈ రోడ్డు మీద మంచి వ్యూస్ దొరుకుతాయండి మనకి. చూసారు కదా, బోర్డు కనిపించింది. అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటామండి. అలా వెళ్ళిన తర్వాత కొంచెం దూరం తర్వాత మనకి ఒక వాటర్ ట్యాంక్ కనబడుతుందండి. ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి మట్టి రోడ్డు స్టార్ట్ అవుతుందండి. సుమారు ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మట్టి రోడ్లో మనం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత మనకి ఎంట్రీ పాయింట్ అనేది ఒకటి వస్తుందండి. ఈ ఎంట్రీ పాయింట్ దగ్గర మనం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందండి. మనం కారులో వచ్చినా బండి మీద వచ్చినా వెహికల్కి 30 రూపాయలు తీసుకుంటారు. ప్రతి మనిషికి అడవిలోకి వచ్చినందుకు గాను 20 రూపాయలు అటవీ శాఖ నిర్ణయించింది. ఇక్కడికి మన వెహికల్స్ లోపలికి వెళ్ళనివ్వరు ఇక్కడ నుంచి మనకి ఆ ప్రాజెక్ట్ దాకా. అందుకని చెప్పి మనకి బ్యాటరీ వెహికల్స్, అలాగే గవర్నమెంట్ ఒక వెహికల్ పెట్టిందండి. ఆ వెహికల్ని మనం వాడుకోవాలంటే మనిషికి 20 రూపాయలు కట్టాల్సి వస్తుందండి. టోటల్గా ఎంతమంది వస్తే ఎన్ని వెహికల్స్ వస్తే దాన్ని బట్టి మీరు లెక్క పెట్టుకుని లోపలికి వెళ్ళొచ్చు. అలాగే ప్లాస్టిక్ రహితం అండి ఇక్కడ. అందువల్ల వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా స్టిక్కర్ అంటిస్తారు. మళ్ళీ ఆ బాటిల్ తీసుకొచ్చి ఇస్తే మనకి వాళ్ళు ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో అది మనకి రిటర్న్ ఇస్తారండి. చాలా బాగుంటుందండి ఈ ఏరియా. చుట్టూ పచ్చటి పొలాలు, అలాగే కొండలు. ఇప్పుడు మేము వెళ్ళి కొంచెం మంచు కాబట్టి కొంచెం కొండలు కనబడట్లేదు, లేకపోతే ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుందండి. అలాగే మనకి ఈ టికెట్ తీసుకునే దగ్గర మనకి రైట్ సైడ్లో ఒక దేవాలయం ఉంటుందండి. ఈ అడవిలోకి మనం వెళ్ళాలంటే ఆ దేవతనికి నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళాలండి. అట్లనే ఇక్కడ మనకి క్యాంపెయిన్ కోసం క్యాంపెయిన్ టెంట్స్ అవి ఉన్నాయండి. ఇంకా వంట వండుకొని తినడం కోసం చాలామంది వచ్చినప్పుడు ఇక్కడ మనకి చక్కగా ఒక రేకుల షెడ్ లాగా వేశారు. ఆ షెడ్లో మనం వంట వండుకొని తినచ్చు. చూసారు కదా, ఇది ఒక వ్యాను. అలాగే బ్యాటరీ వెహికల్ ఉంటుందండి. మన వెహికల్స్ అన్ని పార్కింగ్ చేయడం కోసం చాలా పెద్ద ప్లేస్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది బ్యాటరీ వెహికల్. అలా మనం బ్యాటరీ వెహికల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నామండి. అలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఈ అడవిలోకి వెళ్తున్నాం అనే ఫీలింగ్ వస్తుందండి. చూసారు కదా ఎంత బాగుందో ఈ అడవి. చక్కగా మనం ఇక్కడ ఫోటోలు దిగడం కోసం మనకు ఒక హట్ లాగా ఇక్కడ వేయటం జరిగిందండి. ఈ హట్ని చూసుకుని ఫోటోలు దిగి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇక్కడ అడవి దేవత ఉంటుందండి. ఆ దేవతను చూసి కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్కి ఒక దారి కనబడుతుందండి. ఆ దారిలోనే మనం పాలపిట్ట టవర్కి వెళ్తామండి. పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. కంగారు పడకండి, ఈ నీళ్ళు ఎప్పుడు ఉండేవే. అలా ముందుకు వస్తే మనకి ఆ కొండల మధ్యలో నుంచి కనబడుతుందండి మంచిగా పులిగుండాలు ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో ఎప్పుడూ నీళ్ళు ఉంటాయి, దాదాపు ఎండాకాలం మరి ఎండలు ఉంటాయి తప్ప. ఇలా వ్యూ చాలా బాగుంటుందండి. కనబడుతుంది కదా పాలపిట్ట టవరు. ఈ పక్కనే మనం ఫోటోలు దిగడం కోసం ఒక చిన్న ఒక చెక్కతోటి గుడిసెలాగా నిర్మించారు. బాగుంటుంది. ఇక్కడ కూడా ఫోటోలు దిగడానికి చాలా బాగుంటుందండి. ఇదంతా చూసుకొని కొంచెం మనం ముందుకు వెళ్తే మనకి శివాలయం కనబడుతుందండి. ఇప్పుడే ఇక్కడ కూడా మనకి ఈ అడవి దేవతని పెట్టి పూజిస్తారండి ఇక్కడ వీళ్ళు. మనం చెరువులోకి దిగి కాసేపు కాళ్ళు చేతులు కడుక్కోవడం కోసం చిన్నగా మెట్లు కట్టారు గుళ్ళోకి వెళ్ళడం కోసం. ఇదేనండి బోటు. ఈ బోటు మనం
కాళ్ళతోటి తొక్కుతూ ఉంటే మనం లోపలికి పోతుంది. మీకు తర్వాత చూపిస్తా వ్యూ. మనకి 50 రూపాయలు టికెట్ పెడతా అన్నారు. ఆ టికెట్ తీసుకుని మనల్ని లోపలికి పంపిస్తారు. 4 వెళ్ళొచ్చు దీంట్లో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే మనకి శివాలయం కనిపిస్తుందండి. చూడండి, ఇప్పుడిప్పుడే కొంచెం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. తర్వాత మొత్తం కన్స్ట్రక్ట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో కానీ శివరాత్రి కానీ చాలామంది భక్తులు వస్తూ ఉంటారండి ఈ దేవాలయానికి. మేము ఇప్పుడే పైకి ఎక్కాం. పైనుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం శివాలయంలో శివుణ్ణి చూడటానికి వెళ్దామండి. చూసారు ఎంత బాగుందో వ్యూ పైనుంచి. ఇదిగోండి శివలింగం. చక్కగా ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది వచ్చి అభిషేకాలు చేయించుకుంటారంటండి. ఇక్కడ పూజారి గారిని అడిగితే చెప్పారు. అలా పైకి వెళ్తే పైనుంచి కూడా మనం వ్యూ చూడొచ్చు. ధ్వజస్తంభం దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. అబ్బా, చాలా బాగుందండి. తర్వాత మేము కిందకి దిగి బోట్లో సరదాగా ఒక రైడ్కి వెళ్ళామండి. ఇది మన స్టీరింగ్. అలా మనం కాళ్ళతోటి తొక్కుతూ ఉంటే ముందుకు వెళ్తూ ఉంటుందండి ఇది. సన్ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఎప్పటి నుంచో ఆ మధ్యలో ఉన్న మోడ్ చూడాలని కోరిక. ఇక్కడ బోట్ ఉంది కదా, సరదాగా వెళ్ళి చూసి వచ్చామండి. బాగుందండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇంకా వెనక్కి వచ్చేస్తున్నాం మేము. మీరు కూడా వచ్చి ప్రయత్నం చేయండి. ఒకవేళ బోటింగ్ అవకాశం దొరికితే మీ అదృష్టం బాగుంటే లోపలికి మీరు కూడా వెళ్ళచ్చు. బోట్లో నుంచి మనం ఈ కొండలను చూస్తుంటే చాలా బాగుందండి, ఎంతో బాగుంది. అసలు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ నుంచే మనం పాలపిట్ట టవర్కి వెళ్తామని. ఆ పాలపిట్ట టవర్కి బయలుదేరుతున్నామండి. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఇంక వేరే అవకాశం లేదు, నడుచుకుంటూ వెళ్ళటమే. ఒకప్పుడు బైక్స్ ఎలా ఉండేదండి, ఇప్పుడు లేదు. అటు వెళ్తే పాలపిట్ట టవరు, ఇటు వెళ్తే పులిగుండాలు అనే కొలను ఉంటుందండి చిన్నది, అక్కడికి వెళ్ళొచ్చు. ఈ పంపు కనబడుతుంది కదా, ఈ పంపు ఏంటంటే మనకి సోలార్ ప్లేట్తో పనిచేస్తుందండి. ఎండ ఉన్నంతసేపు నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇది పాలపిట్ట టవర్ అండి. చూడండి వ్యూ బాగుంది. కింద నుంచి పైకి పాలపిట్ట టవర్. పైకి ఎక్కుతున్నానండి మీకు చూపించడం కోసం. ఇక్కడ నుంచి ఎంత బాగుందంటే పైకి ఎక్కితే ఇంకా బాగుంటుందండి వ్యూ. చూడండి, మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షం పడిందండి లైట్గా. సో నేను మేఘాలని క్యాప్చర్ చేశాను. ఎంతోసేపు లేదు, కానీ చూడండి బాగుంటుంది. మళ్ళీ కిందకి వచ్చేసామండి. మేము వచ్చేసి పాలపిట్ట టవర్ దగ్గర నుంచి అలా లోపలికి వెళ్తున్నామండి కొండల్లోకి. ఈ పులిగొండల ఒరిజినల్ ప్లేస్ చూడటం కోసం. కొంచెం రోడ్డు అయితే బురదగానే ఉంది వర్షం పడటం వల్ల.
కానీ ఇది కరెక్ట్గా చూసే టైం ఏదైనా ఉందంటే వర్షాలు పడి ఆగిపోయిన టైంలో చూడొచ్చు. ఈ బాణం గుర్తు ఉంటుందండి, బాణం గుర్తులోంచి మనం వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఉంటుంది దారి. మనం స్ట్రైట్గా వెళ్తే ఏమీ చూడలేం, కానీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఒక కాలువ ఉంటుంది, ఆ కాలువను దాటి మనం పైకి ఎక్కాలి. సుమారు ఒక 4 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తే మాత్రం మీకు అద్భుతమైన వ్యూ కనబడుతుందండి అక్కడ. అలా ముందుకు వెళ్తూ ఉన్నామండి మనం. మనకి రోడ్ అర్థమవుతూనే ఉంటుందండి ఎలా వెళ్ళాలి ఏంటి అని, మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఏంటి భయపడ్డారు నిజమైన పులని? నేను కూడా ఫస్ట్ అంతే భయపడ్డాను, అందుకే మీకోసం రెండోసారి కూడా తీశాను. ఒకసారి వీడియో చూడండి. నిజంగా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే స్ట్రోక్ రావడం ఖాయం, అంత నిజంగా రియాలిటీగా ఉందండి ఆ పులి. అలా పులి దాటి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక పెద్ద గుంట కనబడుతుందండి. ఆ గుంట ఈ సోలార్ ప్లేట్ ద్వారా వచ్చే వాటర్ తోటి ఎప్పుడు పడుతూ ఉంటాయండి ఆ నీళ్ళు. అవి జంతువులకు వాటర్ తాగడం కోసం పెట్టారు. అది దాటి ముందుకు మనం ట్రెక్కింగ్ చేస్తూ వెళ్ళాలి. మనం బండ్లు అక్కడ పెట్టేయచ్చు, బండ్లు తీసుకెళ్ళే అవకాశం ఉంటేనే, లేదంటే లేదు. మేము ఎప్పుడో తీసుకెళ్ళాం, ఇప్పుడు కాదు. అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలండి. బాగా పైకి వెళ్ళిపోయిన తర్వాత మనకి మళ్ళీ కొంచెం కిందకి దిగే దారి కనబడుతుందండి. ఆ దారిలో మనకి ఈ వాటర్ వెళ్తున్న సౌండ్ వినపడుతుంది. ఆ సౌండ్ చూసి మనం రైట్ సైడ్కి మనం వెళ్తేనేమో మనకి పులి స్నానం చేసే ప్లేస్ కనబడుతుందండి. పులిగుండాలు, అది ఒరిజినల్. అక్కడ నుంచే ఇదివరకు ఎప్పుడో పులులు ఉన్న సమయంలో పులులు స్నానం చేసేవి. ఇప్పుడైతే ఇది అభయారణ్యమే, అసలు జంతువులు ఏమీ కనబడలేదు మాకు, కోతులు తప్ప. ఇప్పుడంటే కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి, కానీ కొంచెం మంచి వర్షాలు పడే ఆ టైంలో అయితే బాగా వస్తాయండి నీళ్ళు, కంగారు పడకండి. కొంచెం ముందుకు వెళ్ళి చూపిస్తాను మీకు. ఇది చిన్న గుంట అండి, ఇది పెద్దదండి. దీన్ని మనం కిందకి దిగాలి. మనకు లెఫ్ట్ సైడ్ పైకి ఎక్కి కొండ, దాని నుంచి దిగడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే కొంచెం కాషియస్గా దిగాల్సి వస్తుంది. అది దిగిన తర్వాత ఇది సుమారుగా ఒక 10 మీటర్లు 15 మీటర్లు ఎత్తు ఉంటుందండి. పైనుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఇది కాదు, కంగారు పడకండి. ఇది చూస్తున్నారు కదా, అలా నీళ్ళు పడుతూ ఉంటాయండి మనకి. ఇది సుమారుగా మనకి మనిషి మునిగేంత లోతు నీళ్ళు ఉన్నాయండి ఇక్కడ. మేమైతే దిగలేదు, మీరు కూడా ప్రయత్నం చేయకండి, ప్రమాదం. అలా పైనుంచి నీళ్ళు పడుతూ ఉంటాయి. సరే, ఇవన్నీ చూసుకుని మేము ఇక రిటర్న్ బయలుదేరాం. ఇవే గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన వెహికల్స్. ఇది నిండిపోయింది, అందుకని మేము
బస్సు ఎక్కామండి. ఈ బస్సు తర్వాత ఇక ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో కింద కామెంట్స్ ఏమన్నా పెట్టదలుచుకుంటే పెట్టండి. షేర్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ.